సార్ ఇప్పుడు ఏపీలో తల్లికి వందనం ఇచ్చారు, కానీ తల్లికి వందనం ఇవ్వడంలో భాగంగా 15,000లో 2,000 కట్ చేసి 13,000 ఇచ్చారు. 2,000 లోకేష్ ఖాతాలో జమ అయిందని చెప్పేసి వైసీపీ పదే పదే ఆరోపించింది. ఓవరాల్గా ఈ తల్లికి వందనం పథకం గురించి మీరేమంటారు సార్? ఇప్పుడు తల్లికి వందనం పథకం సంక్షేమ పథకాల్లో భాగమే. అంటే తల్లికి వందనం అంటే వాళ్ళ సంతానం చదువుకునే వారికి డబ్బు ఇవ్వటము. అప్పుడు మేనిఫెస్టోలో అయితే 15,000 చెప్పిన మాట వాస్తవమే. ఈ వస్తున్న రాబడులు ఆ మేరకు రావటం లేదు. ఎందుకంటే గతంలో చేసిన అప్పులైతేనేమి, అప్పులకు వడ్డీలు కంతులు కట్టడం అయితేనేమి, తర్వాత జీతభత్యాలు పెన్షన్స్ పోవడం అయితేనేమి, ఇవన్నీ డబ్బులు తక్కువ ఉన్నాయి. అందువల్ల ఏది కుదిస్తున్నారు పథకాలు, ఏదో ఒక సొడ్డు పెట్టి. ఇప్పుడు ఏమంటారు, 2,000 తల్లికి వందనం వాళ్ళు చదువుకొని ఇస్తున్నాము. స్కూల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కదా. స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెట్టుకునే దానికి ఆ 2,000 ఉపయోగిస్తాము. అది కూడా వాళ్ళ విద్యకే కూడా ఉపయోగపడేది అనేది ప్రభుత్వ వాదన. ఇదంతా ఏడుపంతా ఎందుకు అని అంటే, ఇదే రెవెన్యూ వాళ్ళకు వచ్చేది సంక్షేమ పథకాలకు కావాల్సినంత రావడం లేదు. మామూలుగా ఈ సంక్షేమ పథకాలు చెప్పేటప్పుడు, మేనిఫెస్టో రాసుకునేటప్పుడు ఎంత రెవెన్యూ ఉంటుంది అనేది ఎవరీ ఇయర్ బడ్జెట్లో వస్తుంది కదా. వచ్చినప్పుడు ఆ బడ్జెట్ కొంచెం పెరగచ్చు అంతవరకే, కానీ ఎక్స్ట్రాడినరీగా ఏం పెరగవు కదా. అవి చూసుకొని ఆ రెవెన్యూలు చూసుకొని చెప్పింటే పోయిండేది. చూసుకోకుండా ఊరికి మేనిఫెస్టోలు అట్టంటే అట్ట రాసుకున్నారు. ఆయన ఇన్ని పథకాలు ఇచ్చినారు కదా, ఆయనకంటే ఇన్ని పథకాలు ఎక్కువ ఇవ్వాలనే లెక్కలో, వైఎస్ఆర్సీపీ కంటే ఎక్కువ పథకాలు అనే లెక్కలో రాసుకున్నారు. ఇప్పుడు అవన్నీ మీట్ కావాలంటే బోత్ ఎండ్స్ మీట్ కావడం లేదు. అది సమస్య. ఇప్పుడు అన్నదాత సుఖీభావ కూడా ఇస్తామంటున్నారు. అదేవిధంగా ఆగస్టు 15 నుంచి కూడా ఫ్రీ బస్ కూడా చెప్తున్నారు. మరి ఇవ్వడానికి బడ్జెట్ ఉందా అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఒక సంవత్సరం కొంచెం మిగిలింది కాబట్టి అవి చూసుకొనే ఇస్తారు కదా. ఇవ్వచ్చు అన్నదాత సుఖీభావ, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణము. ఎందుకంటే సంవత్సరం అయింది ఇప్పటికీ అక్కడ ప్రభుత్వం ఏర్పాటయ్యి. సంవత్సరం అంటే ఏదో ఇస్తారులే, డబ్బులు లేవంట అని అనుకున్నారు. ఇంకా ఏమాత్రం జాప్యం చేసినా చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వంకి. చెడ్డ పేరు వచ్చి విమర్శలకు తావుతీస్తుంది. కాబట్టి ఇంక ఏదో విధంగా కష్టమో నష్టమో పడాల్సింది, అప్పులు తెచ్చుకోవాల్సింది ఏదో తెచ్చుకొని ఈ పథకాలు అయితే అమలు చేయాలా. చేసేటప్పుడు ఈ కండిషన్స్ పెట్టడము ఇవన్నీ వస్తాయి రండి.